ఈ కంపసముద్రము అనేది ఎందుకు వచ్చినది? అందులో 2 గ్రామాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 గ్రామాలకు ఒకే పేరు ఎందుకు వచ్చింది? వేరు వేరు పేరు రావచ్చు కదా. ఇప్పుడు ఎక్కడైనా ఒక ఊరికి ఒక పేరు పెడితే ఇంకొక పేరు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా ఈ గ్రామాలు 2కు ఒకే పేరు ఎందుకు వచ్చింది? మీలో ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పండి, తెలుసుకుంటా. కలిసి ఉండడం వల్ల. కలిసి లేరు. కలిసి ఉన్నా కూడా ఇప్పుడు హైదరాబాదు సికింద్రాబాదు 2 కలిసే ఉన్నాయి కదా. మరి ఎందుకు వాటికి అదానికో పేరు ఇంకో పేరు పెట్టారు? కాబట్టి అది ఎగ ఊరు, ఇది దిగ ఊరు. ఆయన అన్న, ఈయన తమ్ముడు. ఆ రోజుల్లో వాళ్ళిద్దరూ అన్నా తమ్ములుగానే ఉన్నారు, 2 ఊర్లు అయినా కూడా ప్రతి విషయంలో. అటువంటప్పుడు 69లో ఈ హై స్కూల్ పెట్టారు. ఉదయగిరి తాలూకాలోనే సీతారాంపురం 1, కంపసముద్రం 1, సుంచులూరు 1 హై స్కూల్ పెట్టింది. అప్పుడు మేము చదువుకోవాలంటే నేనేం చదువుకోలే. నేను 7వ తరగతే హై స్కూల్కి పోయి చదువుకోలే. నేను 7వ తరగతి కూడా ప్రైవేట్గా రాసుకున్నా. ప్రైవేట్గా రాసా నేను. కాబట్టి ఇటు బిజ్జంపల్లె, ఇటు ఏపిలగుంట, ఇటు బాటా సింగనపల్లె, ఈ పల్లెలన్నీ ఇక్కడికి వచ్చి చదువుకుంటే ఈ విద్య కావాలన్నప్పుడు. కానీ ఈ గ్రామాలలో మంచి విద్యావంతులు ఉన్నారు. ఎవరు? బిఏ రామిరెడ్డి. ఆ నుంచి రైల్వే శాఖలో ఉద్యోగం చేశాడు. ఆయన పేరేం పేరు అబ్బా? రామిరెడ్డి. వేణుగోపాల్ రెడ్డి ఫాదరు. ఇంకొక ఆయన సుబ్బారెడ్డి. మిగతా వాళ్ళ పేర్లు నాకంత ఐడియా లేదు, నాకంత దూరం తెలియదు. కాబట్టి వాళ్ళు ఎగవూరు బద్వేలి ఓబిల్రెడ్డి అని వీళ్ళందరూ కలిసి ఆ రోజు ఒక అన్నదమ్ములుగా ఉండబట్టే ఈ హై స్కూలుని సాధించుకున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడా లేనప్పుడు, అప్పుడు రాజకీయంగా ఈ గ్రామమే, విద్యలో ఈ గ్రామాలే ఉన్నాయి. రాజకీయంగా ఈ పల్లెలంటే కూడా కొర్రపల్లె కాడిచ్చి ఇటు బాట వరకు రాజకీయంగా కానీ విద్యలో కానీ కంపసముద్రమే మెయిన్గా ఉన్నది. ఎవరు కూడా మెయిన్గా ఉన్నది. కాబట్టి అందువల్ల ఈ అన్నాదమ్ములే అయినవి. పెద్ద ఊరు చిన్న ఊరు. ఆయన అల్లా, ఈయన తమ్ముడు. అదేవిధంగా వాళ్ళిద్దరు అన్నా తమ్ములు కాబట్టే ఈ సాధించుకున్నారు హై స్కూల్. మిగతా అన్నీ ఎప్పుడు పెడతారో ఇంకా ఏమీ అర్థం కాదులే. కానీ ఏందో జ్ఞాపకం లేదు. కాబట్టి మీరు ఈరోజు నన్ను పిలిచినందుకు, మమ్మల్ని ఎప్పుడో 30 ఏళ్ళ నాడు పోయిన వాళ్ళను ఈరోజు పిలిచి మాకు ఇంత అభిమానంగా మీరు చేసినందుకు మా హృదయపూర్వక వందనాలు బాబు. కాబట్టి ఇప్పుడు నేను రామిరెడ్డి రామిరెడ్డి పాటలో పనిచేస్తున్నా. కంపసముద్రం రామిరెడ్డి అక్కడ. ఆయన బిఏ రామిరెడ్డి అంటారు. ఆయన టీచర్గా ఉన్నప్పుడు సాయంత్రం అయ్యాక ఆయన బెడ్ అంతా తీసుకొని వచ్చి హై స్కూల్లో పెట్టి పడుకుంటేవాడు. పిల్లల్లో పెట్టుకొని చదివించుకునేవాడు. నైటు ఆయన ఇంటికాడ ఉండేవాడు కాదు. అదేవిధంగా కామిరెడ్డి పాటలో కూడా చేస్తున్నాడు. ఆ విధంగా నేను ఉన్నప్పుడు, రే ఇంటికాడ పండుకొని ఏం చేస్తావు, రారా నువ్వు నాకు తోడనేవాడు. కామిరెడ్డి పాటల పోయా నీకంటే పడలేదు, నేను ఎందుకు వచ్చేవాడిని అట్ట. ఇట్లా అరిగిపోయింది. కామిరెడ్డి పాట నుంచి ఇక్కడికి వచ్చాను. 89లో వచ్చా. అక్కడ నేను నేర్చుకున్నంత కూడా 60%లే. పిల్లల దగ్గర ఏం చెప్పాలా, ఏం చేయాలా అని. ఇక్కడికి వచ్చిన తర్వాత వేణుగోపాల్ రెడ్డిని, వెంకటేశ్వర్లను వీళ్ళని చూసిన తరువాత 100% నేర్చుకున్నాను. కొనే పిల్లలకి ఏ విధంగా విద్య చెప్పాలి, ఏ విధంగా నడుచుకోవాలి అని. కాబట్టి నేను నాకు ఇచ్చిన అవకాశము, నేను ఎక్కువ మాట్లాడలేను కాబట్టి
నాకు అందులో కాళ్ళు తెలవలేదు ఎక్కువ. కాబట్టి నేను ఏదన్నా మీకు యమగొల్ల ఒకటి ఉంది. యమధర్మరాజు శిక్ష చేసేటప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క తప్పు చేస్తే ఒక్కొక్క శిక్ష వస్తాడు ఒక్కొక్కడికి. అట్లాగా నేను మీ విద్యార్థుల పట్ల ఎక్కువ తప్పు చేసి ఉన్నా. అందువల్ల ఆయన ఈరోజు నాకు విధించిన శిక్ష 2021లో శిక్షించాడు నన్ను. అది నేను ఇప్పుడు మోస్తా ఉన్నా. అది ఇంకా జీవితాంతం మొయ్యాల్సిన్నదే, మధ్యలో పోదు. కాబట్టి నన్ను మీరందరూ క్షమించగలేదు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. సాగరమే కల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని. సాగరమే కల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని. గీతాగానం పాడుకుని మన దేవికి యువాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా. గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా. గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం. ఎందరు వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలబలం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. నా ఫస్ట్ అపాయింట్మెంటు కంపసముద్రం ఎక్కడ ఉన్నది అని అంటే మరిపాడు దాటుకొని పోవాలన్నారు. మా స్వగ్రామం వెంకటగిరి నుంచి ఉదయం బయలుదేరితే సాయంత్రం 4 అయిపోయేది. అప్పట్లో వేణుగోపాల్ రెడ్డి నాకు ఎంత సహాయం చేసినాడంటే జీవితాంతం మర్చిపోలేని సహాయం అన్నమాట. తర్వాత మొన్న వారం క్రితము పీటీ వేణు ఫోన్ చేసినాడు. ఈ విధంగా విద్యార్థుల సమ్మేళనం జరుగుతుంది, వస్తావనంటే తప్పనిసరిగా వస్తానయ్యా. విద్యార్థులు చూసి కూడా చాలా సంవత్సరాలు అయింది, అందులో టీచర్స్ కలుసుకున్నట్టు ఉంటుంది. ఆయన ఈరోజు రావడము అందరికీ అభినందన.
కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ప్రతివాడు ఓ తిక్కన బోలే నవభారతం రాయాలన్నా, ప్రతి మహిళ ఓ మొల్ల బోలే రామాయణమే చెప్పాలన్నా, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. కాడి పట్టుకొని మేడి పట్టుకొని సాలురు వాళ్ళు దున్నిన రైతులు, కాగితాలపై కలం పట్టుకొని అక్షరాలనే దిద్దాలన్నా, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఆ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. సంకురాతిరి ముగ్గులు వేసే చక్కనైన అక్కల చేతులు, ఆపే 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 ఆపే. నేను శ్రీ మల్లు వేణుగోపాల్ రెడ్డి గారి గురించి విన్నాను. సార్ అన్నారెడ్డిపాలెం హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు విన్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ ఎంత గొప్ప మానవతావాది, తన గ్రామానికి వచ్చినటువంటి ఇతర ప్రాంతాల వచ్చిన ఉపాధ్యాయులను ఎంత గొప్పగా తన ఆత్మీయులాగా ఎంత దగ్గర తీసుకున్నారు. ఈ విషయాలన్నీ కూడా అంతకుముందు సార్ తెలుసు, కానీ ఇంత ర్యాపో ఇంత తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ గురు యొక్క గొప్పతనం ఆ మాటల్లో వర్ణించలేనంత ఇదిగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా వేణు సార్ అంటున్నారంటే వారి ఈ గ్రామ అభివృద్ధి కోసం కావచ్చు, ఈ ప్రాంత విద్యాభివృద్ధి కోసం కావచ్చు 21 సంవత్సరాల నిబద్ధతతో అకుంఠిత దీక్ష ఇక్కడే ఉన్నారంటే వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అటువంటి గొప్ప వ్యక్తిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి గారు, అలాగే మా చిరకాల మిత్రులు కాళేశ్వర గారు, వేణు గారు, తిరుమలరావు గారు, వెంకటేశ్వర గారికి నమస్కారాలు. తర్వాత వేదిక ముందున్నటువంటి నా ప్రియమైనటువంటి శిష్యులు, బంధువులు, ఆత్మబంధువులందరికీ దీవెనలు తెలియజేస్తూ, నేను సార్లు ఏదో చెప్పినంత ఏం లేదు, కాకపోతే కొంచెం మనం ఏదైనా సరే ఇతరుల పట్ల మంచిగా అంటే ఒక ప్రేమగా మాట్లాడితే అవతల వ్యక్తి ఎంతటి విషయాన్నైనా సరే మర్చిపోతాడు, సర్దుకుంటారు. మన గ్రామం చాలా దూర ప్రాంతం, ఎక్కడికి పట్టణ ప్రాంతానికి దూర ప్రాంతం, పూర్తిగా పల్లె ప్రాంతం. నేను వాస్తవంగా మా నాన్నగారు రైల్వే స్టేషన్ మాస్టర్గా ఉంటూ నేను చదువుకున్నది కూడా చీరాల దగ్గర వేటపాలెం, తెనాలి, కాకినాడ, మచిలీపట్నం ఆ ఏరియాలో చదువుకున్నాం. అయితే ప్రతి సెలవులకి గ్రామం మీద మమకారంతో ఇక్కడ ఊరికి వచ్చేవాళ్ళం. అందరం కూడా వచ్చేవాళ్ళం. బాగా ఆడుతూ పాడుతూ గ్రామం అంటే ఎంతో ప్రేమ పెంచుకున్నాం. అప్పుడేం బస్సులు కూడా కాదు, ఎప్పుడో ఒక బస్సు వచ్చేది, అది రోడ్డుకి 4 కిలోమీటర్లు నడిచిపోవాలి. అదే దాన్నే ఎంజాయ్ చేసాం. ఏదైనా కష్టాన్ని కూడా ఎంజాయ్ చేయాలి. కష్టాన్ని కూడా ఎంజాయ్ చేస్తేనే మనకి
దాంట్లో సుఖం తెలుస్తుంది. ఎంతసేపు నాకు సుఖం కావాలంటే ఎట్లా తెలుస్తుంది? ఎండ వచ్చి తగ్గిన తర్వాతనే మరి చలిగాలి వస్తే మనకి సంతోషం కలుగుద్ది. జీవితంలో కష్టాలు సుఖాలు అన్నీ వస్తూనే ఉంటాయి. అందువల్ల నేను ఉద్యోగరీత్యా వాస్తవానికి నేను ఆ రోజుల్లో చాలా ఉద్యోగాలు చేసిన వాళ్ళైనా సరే, లేకపోతే వ్యవసాయం చేసిన వాళ్ళైనా సరే, మన దేశం చాలా పేద స్థితిలో ఉన్నటువంటి సందర్భాలకు అటువంటి రోజుల్లో కూడా నా ముందు తరం వాళ్ళు కూడా బాగా చదువుకున్నారు మన గ్రామంలో, కంపసముద్రంలో. ఎందువల్లంటే ఆ రోజుల్లోనే, అంటే మా ఫాదర్ ఆ రోజుల్లో ఎస్ఎస్సి అనుకోండి, అంటే బ్రిటిష్ గవర్నమెంట్లో, తర్వాత రంగారెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ప్రకాశం గారు, వీళ్ళందరూ టీచర్లుగా పనిచేశారు ఈ పాఠశాలలో, ఈ ఊరు వాళ్ళే. తర్వాత గోపారం వెంకటేశ్వర రెడ్డి గారు ఆ రోజుల్లో ఎంఎస్సీ పిహెచ్డి చేసి అమెరికా పోయిస్తున్నారు అగ్రికల్చర్ దీంట్లో. అదేవిధంగా నల్వారు రామచంద్ర గారు, ఎంబి నారాయణ రెడ్డి గారు. మనకి స్వాతంత్రానికి ముందే, ఇంచుమించు స్వాతంత్రం వచ్చిన కొత్తలోనే 1950కి ముందే 9 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ ఊళ్ళో. 9 మంది అంత బాగా చదువుకున్నారు అప్పట్లో. అందువల్ల మొట్టమొదటి నుంచి కూడా ఈ గ్రామం చదువుకి ప్రసిద్ధి చెందింది అప్పట్లో. తర్వాత పెద్దలు చాలామంది మన ప్రాంత పిల్లలు బాగుపడాలి, మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనే ఉద్దేశంతో అప్పటి పెద్దలు నిజంగా ఛార్జీలు కూడా సంపాదించుకోలేని రోజులండి అవి. చాలా పేదరికం రోజులు. అంటే దేశమంతా పేదరికం ఉంది, మంది ఇంకా వెనుకబడే ప్రాంతం కదా. అయినా సరే మన పెద్దవాళ్ళందరూ కూడా పట్టుబట్టి, అందరూ కూడా ఊరు దిగురు అనేదేం కాదు, అందరు కంపసముద్రం గ్రామస్తులు అందరూ కూడా కలిసి, ఒకళ్ళు కలిసి వస్తేనే, అందరూ కలిస్తేనే జరుగుద్ది, ఒకళ్ళు కలిస్తే రాదు ఏదైనా. అందరూ కలిసి చక్కగా ఇక్కడ పాఠశాల పెట్టుకోవాలని 1968లో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తులు లేచింది. తెలంగాణ వాళ్ళు మీరు వెళ్ళిపోవాలి, ఆంధ్ర వాళ్ళు పనికిరారు ఇక్కడ అనే ఒక ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమంలో ఈ ఆంధ్ర ప్రాంతం టీచర్లు చాలామంది తెలంగాణలో పనిచేస్తున్నారు. అప్పుడు ఇక్కడ సర్దుబాటు చేయడానికి స్కూల్స్ పెట్టాల్సి వచ్చింది. 13 స్కూళ్ళు స్థాపించారు 1969లో. అందులో మన పెద్దలు అందిపుచ్చుకున్నారు. ఒక స్కూల్ మనకు వచ్చేటట్టు చేశారు 1969లో. 30 సెప్టెంబర్ 1969 ఈ పాఠశాల స్థాపించారు. అప్పుడు మొట్టమొదటి హెడ్ మాస్టర్ జి నరసింహం గారు మంచి టీచర్. ఈ మధ్య చనిపోయారు వారు కూడా. ఆయన అందరినీ దగ్గర తీసుకొని గ్రామస్తులందరితో కూడా చాలా ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళందరూ కూడా ఎవరు ఆయన మర్చిపోయి, మేము కూడా అప్పుడు ఒకే ఆడేవాడు. అప్పట్లో మనవాళ్ళు పెద్దవాళ్ళు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మంచి ర్యాంక్స్లో కూడా పనిచేస్తున్నారు. ఎవరికైనా అభిమానం ఉంటుంది, నాకు ఒక్కడికే కాదు, ఎవరికైనా సొంత. అప్పట్లో నా ఆరోగ్య రీత్యా నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చినా కూడా అప్పుడు చదువుకోలేకపోయినా, దూర ప్రాంతం పోవాల్సి వచ్చింది. చదువుకోలేక అప్పుడు నాకు ఎందుకంటే ఒక డాక్టర్ చేసి చేయిందని చెప్పాడు నాకు. దాన్ని వైద్యం చేయించుకోవడానికి తర్వాత కూడా ఇంజనీరింగ్ ఉండేది 2 years కోర్స్, బిఎస్సి తర్వాత కూడా. నేను ఇంకా ఏదైతే మనకి అప్పుడు మొట్టమొదట అప్పుడు మా చిన్నాన్నగారు సమితి ప్రెసిడెంట్గా ఉన్న నారాయణ రెడ్డి గారు, ఈ గ్రామానికే లేదు, నాకు అక్కడ నీళ్లు పడలేదు, అందువల్ల కంపల్సరీ నుంచి నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అని అక్కడే ఒక అర్జీ తయారు చేసుకొని వచ్చేవాడు. అట్లా మన ఊరమని వాళ్ళకు దూరం అని, అంతేగాని ఇక్కడ మనం కిచ్చిపరచాలనే ఉద్దేశం కాదు. వాళ్ళకి దూరం కదా, దగ్గర స్కూల్ అయితే బాగుంటుందని అందరూ వచ్చిన ఉపాధ్యాయుల్ని మనం భయపెట్టకూడదు. వాళ్ళ దగ్గరగా ప్రేమగా కనుక చూసుకుంటే వాళ్ళు ఇక్కడ సర్వీస్ చేస్తారనే ఉద్దేశంతో కొంత వెసులుబాటు ఆ రోజుల్లో అవకాశం. చక్కటి రత్నం గొంతు కూడా చాలా మంచిది, నేను అప్పుడప్పుడు అంటానే ఉంటాను ఎప్పుడైనా. అందువల్ల కంపసముద్రం అంటే భయపడకుండా బాధపడకుండా ఉండేదానికి నేను అందరికీ చేశానే కానీ, కొద్దిగా మంచి మాటలు చెప్పానే కానీ నాలో అంత ప్రతిభేయం లేదు, వీళ్ళు చెప్పినంత ప్రతిభేయం లేదు. కాకపోతే ఎప్పుడైనా సరే చేసే పని సిన్సియర్గా చేస్తే కొంత గుర్తింపు వస్తుంది అంతే.
అంటే విద్యార్థులుగా మీరు కూడా, మేము చెప్పడమే కాదు, మీరు కూడా బాగా చదువుకోవాలి కదా. అప్పుడు మనకు బాలకోట హెడ్ మాస్టర్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత సైన్స్ ఫేర్ జరుపుదామన్నారు. మీకు గుర్తే ఉంటుంది బహుశా, మీరు 9th క్లాస్ బ్యాచ్, అప్పుడు 9th క్లాస్. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆఫీసులో చూస్తే ఆ ఫోటోలు కనపడలా. అప్పుడు బాగా నీట్గా ఫ్రేమ్ చేసి పెట్టించున్నాం. ఆ ఫోటోలో సీను, ధనమ్మ అందరూ ఉన్నారు. ఆ ఫోటోలో నేను అందరం ఉండేవాళ్ళం అప్పుడు. మరి ఇప్పుడు ఎట్లా పోయినా ఆ ఫొటోస్ ఏమైనా ఉన్నాయో లేవు సార్, కొంచెం చూడండి పాత ఫోటోలు ఏమైనా ఉన్నాయో. మీకు తెలిసి ఇప్పుడు వస్తే మీరు చూడాల్సిందే. ఇప్పుడు వరకు అది ఎట్లా పోయినా ఏమో, దాని తర్వాత మెయింటెనెన్స్ చేశారు లేదో నాకు గుర్తులేదు. రాకెట్ కంపాని తయారు చేసాం ఒకటి పెద్దది. అప్పుడు అది అప్పుడు మీరు 9th క్లాస్, మీరు అందరికి గుర్తే ఉంటుంది బాగా. అవును, సారు, బాలకోటయ్య గారు అందరూ అప్పుడు బాగా చేసాం. అప్పుడు ఎంపీ నారాయణ రెడ్డి గారు కూడా కొంత ఫండ్ ఇప్పించారు కొద్దిగా. అప్పుడు దొత్తలూరు, నందిపోవడం అక్కడి నుంచి కూడా పిల్లలు వచ్చి ఇక్కడ దాన్ని చూసిపోయేవాళ్ళు. నవోదయ స్కూల్ నుంచి కూడా వచ్చారు. అట్లా అప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్ ఫస్ట్ టైం జరిపాం. కాకపోతే ఏంటంటే నాది మెయిన్ మ్యాథమెటిక్స్ కాబట్టి అప్పుడు కొంచెం హెడ్ మాస్టర్స్తో ప్రాబ్లం ఉండింది. హెడ్ మాస్టర్స్ ఎవరు వచ్చినా ఏదో ఒక లిటిగేషన్ పెట్టడం చేయడం అవన్నీ చేస్తుండేవాళ్ళు సార్. అవన్నీ అధిగమించి విసుగు పుట్టిపోయింది ఒక్కొక్కసారి. ఏందా ఇదంతా పెద్ద గందరగోళంగా ఉందని. వాళ్ళ అనుభవం నుంచి ఇట్లా మనం ఉండకూడదు, మనం ఇట్లా చేయకూడదు, వాళ్ళతో బాగుంటే మనతో వాళ్ళు కూడా బాగుంటారనే ఉద్దేశంతో ఈ గ్రామం మీద వాళ్ళకు కూడా కొంచెం ప్రేమ అభిమానం కలిగేటట్టు చేయడం మన ఇది అనుకున్నాం. పైగా నాది సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ కాబట్టి అది ప్రతిరోజు కంపల్సరీగా నా సబ్జెక్ట్ నేను పెద్ద సెలవు ఇచ్చేవాడు కూడా కాదు. వాస్తవానికి నేను రిటైర్ అయినప్పుడు సెలవు చూసుకుంటే మెడికల్ లీవ్ ఒక్క రోజు కూడా పెట్టాలి నేను. ఆఖరికి క్యాజువల్ లీవ్స్ 22 ఉంటాయి మాకు. 22లో ప్రతి సంవత్సరం ఒక 12-13 వాడుకునేవాడిని మా అయితే. అవన్నీ మిగిలిపోయేటివి కూడా ఒక్క సంవత్సరం మాత్రం వాడుకున్నాను తప్పితే మిగతా ఇప్పుడు సెలవులు కూడా ఎక్కి పెట్టేవాడిని కాదు. నాకు తోడు అదే ఇందాక కాళేశ్వరం చెప్పి పెడుతున్నా బాగా గుర్తువాడండి క్లాసు. కానీ ఒకటి ఇప్పుడు నేను వెంకటేశ్వర సారు అట్లా వాకింగ్ పోయినప్పుడు కూడా సీను మనం అంతా వ్యవసాయ కుటుంబాలే. వ్యవసాయం అంటే చిన్న చూపు చూడబాకండి ఎవరు. ఇప్పుడు పనిచేసేవాళ్ళు వ్యవసాయం చేస్తున్నాను అంటే చాలా గొప్ప వ్యక్తి అతను. వ్యవసాయం చేస్తున్నాడంటే తిండి పెడుతున్నట్టు దేశానికి తిండి పెట్టేవాడు వ్యవసాయదారుడు. వ్యవసాయదారుని ఎవరు కించపరచబాకండి ఎవరు కూడా, నేను చెప్పేది జీవితంలో. ఎందుకంటే వ్యవసాయం చేసే వ్యక్తి ఉంటేనే మనకి తిండి ఉంది. ఈరోజు పండు పొలం తింటున్నాం. ఆ వ్యవసాయం అనేది మీరు ఒక పొజిషన్లో ఉండేవాళ్ళు ఉంటారు, అది వేరే సంగతి. మన శరీరంలో అవయవాలు ఉన్నట్టు మనం అందరం రకరకాల వృత్తుల్లో ఉంటాం. అన్నిటికంటే ప్రధానమైనది వ్యవసాయం. ఎందుకంటే మనం ఏం చేసినా ఎంత ఐశ్వర్యమైన ఆకలికి అన్నం తిన్నాడుగా, ఇంకేం తినలేదుగా. అందువల్ల అందరం ఉండాల్సింది ఇప్పుడు. కాకపోతే కొంచెం శ్రద్ధగా చదువుకునే పిల్లలంటే అందరి పిల్లలన్నా అభిమానమే టీచర్కి. ఒకటి తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. తల్లి తన బిడ్డని బాగా చూస్తుంది, తప్పేం లేదు. తల్లి తన బిడ్డ అంటేనే ఎక్కువ ఆప్యాయత చూపిస్తుంది. తండ్రి తన బిడ్డను చూసుకుంటూ సమాజాన్ని కూడా దృష్టి పెట్టి చూపిస్తాడు. 2 తండ్రి అనమాట. అంటే మీరు గౌరవించాల్సింది, ప్రతివాడు గౌరవించాల్సింది తల్లినే ముందు, తండ్రిని, తర్వాత గురువు యొక్క ఇదేంది, ఈ పాఠశాలలో ఎక్కడైనా సరే అందరి విద్యార్థుల్ని సమదృష్టితో చూస్తాడు. తల్లి తన బిడ్డను చూస్తుంది, తండ్రి తన బిడ్డతో పాటు బయట వాళ్ళని కూడా చూపిస్తాడు. గురువు మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ సమదృష్టితో చూస్తాడు. ఇంకా చూడండి, అంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్ నేను చేసుకుంటే ఎట్లా ఉందో చూడండి, స్టెప్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. తల్లి ఒక బిడ్డని దృష్టిలో పెట్టుకుంటుంది, తండ్రి బిడ్డతో పాటు సమాజాన్ని దృష్టిలో పెట్టుకుంటాడు, గురువు విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకుంటాడు, దైవం ప్రపంచం మొత్తాన్ని కాపాడేదాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. కానీ బాగా చదివే విద్యార్థులు అంటే కొంచెం అభిమానం ఉంటుంది, తప్పేం లేదు అందులో. ఇప్పుడు నేను వెంకటేశ్వర షికారు పోతున్నాడు కూర్చున్నా కూడా సీను వాళ్ళ బర్రెలను అట్లా తోలుకొచ్చి పుస్తకం పట్టుకొచ్చేవాడు. పుస్తకం పట్టుకొచ్చి సార్ నాకు డౌట్స్ చెప్పరా, పలానా డౌట్ ఉంది అని చెప్పేవాడు. సాయంత్రం ఒక అరగంట సేపు వాడు కూర్చునేవాడు మా దగ్గర సీను. నాకు బాగా గుర్తుంది. డౌట్స్ చెప్పి అతను శ్రద్ధ అది అంతే, ఇంకేం లేదు. అరే సీను బాగా చదువుతున్నాడని అనుకునేది. అట్లా అంటే అందరూ బాగా చదవాలనే మనం అనుకునేది. అంటే ఆ సంఘటన గుర్తుంది బాగా నాకు, అది ఇంకేం లేదు. సరే గ్రామాల్లో ఈ రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి, అవి మామూలే. ఏంటంటే అవి దాని మనుషులు వేరు, మనం వేరు. మన పాఠశాల వరకే.
పాఠశాలలో అందరు విద్యార్థులు చక్కగా ఉండాలి, అంతా మనవాళ్ళే. ఎవరికి కూడా ఎవరి మీద మనం కోప్పడకూడదు. నాకు నా ఫస్ట్ 83 బ్యాచ్ 10th క్లాస్ నాది. ఎవరు ఇప్పుడు బ్రహ్మానందం, రామ్మోహన్ రెడ్డి వాళ్ళ అన్న బ్రహ్మానందం, వాడు కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని నేను ఒక మెదడు చెప్తే ఇంకో మెదడు చేసేవాడు. నువ్వు రామానుజంతో సమానం నాయన అంటుండేది, అంత తెలియగలదు బ్రహ్మానందం. తర్వాత రవి, ఈ మా చిన్నాయన కొడుకు. ఆ తర్వాత బివి సుబ్బారెడ్డి గారు అబ్బాయి రవికుమార్ అతను. తర్వాత మన హెడ్ మాస్టర్ ఆయన పివి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, ఆయన పిల్లలు మేనల్లుడు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేను కాంపోజిట్ బ్యాచ్ అది. అప్పుడు కాంపోజిట్ మ్యాథ్స్ ఉండేది. జనరల్ మ్యాథ్స్ ఆయన చెప్పేవాడు, పివి సుబ్బారెడ్డి గారు చెప్పేవాళ్ళు. వాళ్ళు చాలామంది ఫెయిల్ అయ్యారు. కాంపోజిట్ నాకు 7% వచ్చింది. అంటే నాకు ఫస్ట్ బ్యాచే 7% వచ్చింది. తర్వాత ఇంగ్లీష్ ప్రాబ్లం అయింది ఇక్కడ ఈ స్కూల్లో. ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు హెడ్ మాస్టర్ చెప్పాలా. హెడ్ మాస్టర్ సిన్సియర్గా ఉంటే కదా, హెడ్ మాస్టర్ సిన్సియర్గా ఉంటే ఇంగ్లీష్ చెప్తారు. మరి వాళ్ళు సిన్సియర్గా లేనప్పుడు మిగతా ఉపాధ్యాయులు ఏం చేస్తారు? అది ఒక డ్రాబ్యాక్గా ఉండేది. తర్వాత రోజుల్లో ఇంగ్లీష్ కూడా నేనే తీసుకున్నాను అనుకోండి, చాలా రోజుల తర్వాత. ఇక తప్పదు కాబట్టి నేనే తీసుకున్నాను. అప్పుడు ఏమున్నాయండి స్కూల్లో 2 రూములు ముందుండే, ఆఫీస్ రూము పక్క రూము, ఇంకొకటి చిన్న రూము పక్కన ఒక గది ఉంది, వెనక 3 రూములు ఉన్నాయి, ఒక హాల్ ఉంది అక్కడ. ఇప్పటికీ ఉంది హాల్. అది 2 రేకుల షెడ్లు ఉన్నాయి. అయితే మొత్తం గ్రౌండ్ బాగుండేది, నీట్గా ఉండేది అప్పుడు. అంటే ఇప్పుడు లేదని అనకూడదు మనం, కానీ అప్పుడు అది ఆ లుక్ వేరుగా ఉండింది అప్పుడు. ఆ చిన్న గదిలో మేము ఏం చేసాము, ఒక రోకలి, పచ్చడిబండ, స్టవ్ ఇవన్నీ పెట్టాం. ఎందుకని అన్నార్థులు వస్తారు కదా, దూరం నుంచి వస్తారు, ఏం చేయాలా, వాళ్ళందరికీ భోజనం ఎట్లా చేయాలా. అందుకోసంగా నేను కొంతమందికి వంట కూడా నేర్పించా. అర్థం కదా నేను చెప్పేది, కొద్ది గొప్ప వచ్చు కాబట్టి వాళ్ళు వంట ఇట్లా చేయాలా అని చెప్పి, చేస్తే బాగుంటుందని చెప్పి మన వేడు సార్ వాళ్ళు కూడా, సార్ మేము ఉల్లగడ్డలు తీసుకున్నాం, ఎట్లా తయారు చేయాలని తీసుకురండి సార్ అని చెప్పేవాళ్ళు. ఆవిడ కూర్చో అదే తమాషా, రిక్రియేషన్ ఇంకేం లేదు ఇక్కడ. ఏం రిక్రియేషన్ ఉంది, ఆటలు ఆడుకునేవాళ్ళం, జోక్స్ చెప్పుకునేవాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళం. కాకపోతే ఒక దాంట్లో ఫెయిల్ అయినా నేను. దేంట్లో అంటే అందరూ పెద్దలు, నాకంటే పెద్దలు, గ్రామస్తులు అక్కడ ప్యాకెట్ ఆడేవాళ్ళు. అయ్యా వద్దు స్వామి, ఆ ప్యాకెట్ ఆడవాకండి, పిల్లలు చెడిపోతారన్నా కూడా వాళ్ళు వినిపించుకునేవాళ్ళు కాదు. అది కొంచెం బాధ ఇచ్చేది అప్పుడు నన్ను. అంటే ఇతను మనకంటే చిన్నోడు కదా, ఇతను చెప్తే మనం వినేది ఏంటని ఒకవేళ ఉండొచ్చు కూడా, అభిప్రాయం కూడా ఉండొచ్చు వాళ్ళకి. కానీ నేనేం చేయగలను, రిపోర్ట్లో చేయలేను. అందరు అన్నదమ్ములు, ఎవరి మీద రిపోర్ట్ చేస్తాం, అందరు గ్రామస్తులు, ఎవరి మీద చేయలేము. మనసులో బాధపడేది అంతే. తర్వాత మళ్ళీ వాళ్ళే మానేశారనుకోండి, అది వేరే సంగతి. అంటే ప్రతి ఊర్లో ఆడతారు, ప్రతి పాఠశాల ఎట్లుంది ఇప్పుడు, మనం ఇక్కడ చెప్పడం కాదు. కానీ నేను అన్నారెడ్డిపాలెం పోయినప్పుడు కూడా అక్కడ కొన్ని సమస్యలు వచ్చినాయి. అయితే వాళ్ళని కూర్చోబెట్టి పరిష్కరించాము. అక్కడ జిల్లా వ్యాప్తంగా 13 జిల్లాలకి ఖోఖో ఏదో ఉంది, అది ఖోఖో సార్ వేయడం నేను జరిపింది కోని కదా, ఆ రోజు జరిపింది అన్నారెడ్డిపాలెంలో. ఖోఖో గేమ్ 13 జిల్లాలకి సంబంధించినటువంటి గేమ్, అది ఆ స్టేట్ గేమ్ జరిపాం అన్నారెడ్డిపాలెం. గ్రౌండ్ బాగుంటుంది అక్కడ, 5 acres గ్రౌండ్ ఉంది. మన గ్రౌండ్ ఉంది కానీ దూరం కొంచెం, అందువల్ల కొంచెం ఇబ్బంది పడ్డాం. అక్కడ ఖోఖో జరిపాం. అంటే నందిపాడు స్కూల్లో నాకు 4 years 10% వచ్చింది. 4 years నందిపాడు 10% వచ్చింది నాకు. ఇక్కడ అన్నారెడ్డిపాలెంలో కూడా సంగం మండలంలో బెస్ట్ స్కూల్గా అవార్డ్స్ వచ్చినాయి ఈ అన్నారెడ్డిపాలెంలో. అయితే మన స్కూలు చాలా రోజుల తర్వాత బాగా సర్వీస్ చేశారని బెస్ట్ సర్వీస్ అవార్డు మనకు కూడా వచ్చింది. ఇక్కడ ఈ స్కూల్లో కూడా ఇచ్చారు బెస్ట్ సర్వీస్ అవార్డు. దీనికి ఏంటి కారణం అంటే, మీరు కాదు నేను కాదు ఎవరైనా సరే, డ్రైవింగ్ చేసేవాడు డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాలి, లేకపోతే యాక్సిడెంట్ అవుతుంది. వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం మీద దృష్టి పెట్టాలి, మంచి విత్తనము, నీరు అన్నీ తీసుకొని ఏ సమయంలో ఏం చేస్తే పంట మనకు వస్తుందని వ్యవసాయం మీద. అయితే అది వేరే ఉండొచ్చు, ఆటుపోట్లు ఉంటాయి, నేను కాదండలేదు. వ్యవసాయంలో ఋతువులు సక్రమంగా పని చేయకపోతే ఇదవుతాయి, అది చేయాలి. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా మనం ఏం చేయడానికి ఇక్కడ వచ్చామో దాన్ని నిర్వర్తిస్తే చాలండి. మనం ఎక్స్ట్రా ఏం చేయబడలేదు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో, మనల్ని ఏం చెప్పమన్నారు, విద్యార్థులను ఎట్లా తయారు చేయాలనేది మాత్రమే మనం దృష్టిలో పెట్టుకొని చేస్తే మనకు అన్నీ మంచిగా జరుగుతుంది. మనం ఎవరిని కొట్టబడలే తిట్టబడలే. చాలామంది చెప్తారు, సార్ మాకు భయం సార్, ఇప్పటికంటే చాలామంది అమ్మమ్మలు అయ్యారు, తాతయ్యలు కూడా అయ్యారు వేళల్లో, అయినా భయం సార్ నాకంటారు. ఎందుకమ్మా నన్ను చూస్తే ఎందుకు భయపడతారు మీరు? నేను అసలు ఎక్కువగా మీరు చూడండి, నేను ఎక్కువ మందిని కొట్టేవాడినా, ఎక్కువ వాస్తవంగా మీకు తెలుసు. ఎప్పుడో బాగా బలమైన చూసి చింతపిల్లని తెప్పించి ఒకటి ఇద్దరు కొట్టాను, కానీ
జనరల్గా నేను కొట్టే తక్కువే, కానీ ఎందుకో మరి తెలియదు, అందరూ అంటుంటారు. అది భయంతో కూడిన గౌరవం తెలియదు మొత్తం మీద. సరే, అది కూడా ఏదో మర్యాదగా ఉంటారు, అది కూడా సంతోషమే. అందరూ పెద్దలు అయిపోయారు, అందరూ 50స్లోకి వచ్చారు కదా, అందరూ 50స్లోకి వచ్చారు. నేను దొరబాబుని అడిగా ఒకసారి, వాళ్ళ నాన్న అడిగా, మణి నీ కొడుకు దొరబాబు అని ఎందుకు పేరు పెట్టావంటే, ఏమైనా సరే నా ఏ పొజిషన్ పోయినా నా కొడుకు పిలవాలంటే ఏం పిలవాలా, దొరబాబు అని పిలవాలా, లేకపోతే బాబు అని పిలవాలా, లేకపోతే దొర అని పిలవాలా. చూసే ఎంత గ్రేట్ నా కొడుకు వచ్చిందని వాడు తమాషాగా. అట్లాగా మేము అందరం కూడా ఆటల్లో కానీ వాటిల్లో కానీ అందరం పాలు పంచుకునేవాళ్ళం. ఎక్కడ కూడా ఒకటి పాఠశాల గొప్పతనం ఏంటంటే, ఇది దేశంలో రాజకీయాల్లో కులాలు మతాలు భ్రష్టు పట్టిపోయిండాయి. ఇప్పుడు మరీ స్వాతంత్ర సమరంలో లేదు ఇంత, ఇప్పుడు భ్రష్టు పట్టిపోయిండాయి. రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, అంటే వాళ్ళని కూడా అనబడలే మనం, కొంతమంది తయారైపోయారు అంతే. అది వాళ్ళు యాక్టివిస్టులు కొంతమంది రకరకాల తయారై రెచ్చగొడుతున్నారు. అవి ఏమీ లేకుండా సమదృష్టితో ఉండేది ఏంది పాఠశాల. నేను పాఠశాలలో మాత్రం ఎవరైనా సరే, ఏ పిల్లవాడినైనా సరే, నా వరకు నేను అనుకుంటాను సమదృష్టితోనే చూశాను. నేను ఎవరిని కూడా తక్కువగా కానీ ఎక్కువ కానీ ఎప్పుడు చూడలేదు. పెద్దలందరినీ కూడా గౌరవంగానే చూసాం. అందరితో నేను ఈ గ్రామస్తుడైనా కూడా ఎవరిని కూడా నాకంటే పెద్దవాళ్ళని ఎవరిని కూడా ఒరే తరి అన్నోళ్ళని కాదు, ఎవరిని కూడా అందరినీ బాగా. నాకు ఒకసారి రాబర్ట్ సార్ ఒక రామయ్య ప్రెసిడెంట్ అయినప్పుడు, నల్లిపోగు రామయ్య ప్రెసిడెంట్ అయినప్పుడు ఒక ఇది రాసుకొచ్చాడు. మీకేమైనా బోరు కొడుతుందా? ఏం లేదు కదా. ప్రొఫెషన్ ట్యాక్స్ కట్టించుకునేది, ప్రొఫెషన్ ట్యాక్స్. ఆ ప్రొఫెషన్ ట్యాక్స్లో పేరు అన్నీ రాసుకొచ్చేవాళ్ళు. రాసుకొచ్చిన తర్వాత మీరు డబ్బులు కట్టాలని, ప్రొఫెషన్ అంటే ఎవరైనా ప్రొఫెషన్ ట్యాక్స్ కట్టాలి కదా, టీచర్స్గా పనిచేసేవాళ్ళు. నాకు 8 రూపాయలు ట్యాక్స్ చేశారు నేను చేరిన కొత్తల్లో. అంటే అక్షర దోషాలు. ఇందాక సార్ ఒక మాట చెప్తున్నాడు, ఉత్కృష్టమో ఉత్కృష్టమో అనేది. ఉత్కృష్టం అనేది చాలా గొప్ప పదం, ఉత్కృష్టం అనేది నీచ పదం అనమాట. అంటే అట్లా పొరపాటు పడతారేమో అని మళ్ళీ ఒకసారి చెప్పాడు, గుర్తు చేశాడు చూడండి. అట్లా రాబర్ట్ గారు ఏం చేశారంటే, నాకు రాసుకొని వస్తూ వేణుగోపాలరెడ్డిలో పాయకర కొట్టేసాడు. ఏమైపోయింది అది? వేణుగోపాలరెడ్డి అయిపోయింది. అందువల్ల మరి నేను డబ్బులు కట్టాలంటే ఎట్ట కడతాను? నా పేరు కాదు కదా అది నా పేరు కాదు కదా. నువ్వు అంటే ఇది కొట్టేస్తాను అన్నాడు. గో కొట్టేస్తే పాలరెడ్డి అవుద్ది. అది నేను గోలరెడ్డిని కాదు పాలరెడ్డిని కాదయ్యా, అందువల్ల ఇట్లా అదే అప్పుడు తమాషగా అనుకునేవాళ్ళం. ఆ విధంగా అట్లా వచ్చిన టీచర్లకైనా సరే మన ఊరికి రావాలంటే విసుగు పుట్టకుండా, అక్కడి నుంచే సార్ చెప్పినట్టు గుండె దడబట్టకుండా, వచ్చినా పర్వాలేదండి, తాగండి, మంచినీళ్ళు తాగండి, అది తాగండి, ఏ ఇబ్బంది ఏం లేదులే, మీకు వచ్చే నష్టం లేదులే అని చెప్పి సముదాయిస్తే పాపం వారం రోజులు ఇక్కడ ఉండేవాళ్ళు. సోమవారం వచ్చేవాళ్ళు సాయంత్రానికి, మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం కంప్లీట్ ఇక్కడ ఉండేవాళ్ళు. శనివారం మధ్యాహ్నం పోతాం సార్ అంటే సరే తప్పదు. ఇప్పుడు అంటే కుదరదు, టెక్నాలజీ వచ్చేసింది. ఇప్పుడంతా దీంట్లో మన కంప్యూటర్లో నమోదైపోతుంది. అప్పుడు లేదు. ఇప్పుడు ఏదో ఆ రోజులకి అది సరిపోయింది. ఈ రోజులకి ఇప్పటికి అందరికి కార్లు వచ్చినాయి, బైకులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఎక్కడ నుంచైనా రావడానికి వాళ్ళకి సదుపాయం ఏర్పడింది. ఆ రోజుల్లో సదుపాయం లేదు. అందువలన ఇప్పుడు మన పిల్లలకి మనం చక్కగా ఐస్ క్రీములు, పిజ్జాలు, బర్గర్లు అన్నీ పెట్టిస్తున్నాం. మా తాత పెట్టలేదు అంటే అట్లా అప్పుడు సంగటికే కష్టంగా ఉంది మనకి. అప్పుడు సంగటికే కష్టంగా ఉన్న రోజులు అవి. చాలా ఇబ్బంది పడుతున్న రోజులు. మనకి తెలియదు కానీ, బహుశా ఈ తరానికి తెలియదు కానీ, పాత తరం వాళ్ళు చాలా బాధలు పడేవాళ్ళు, చాలా బాధలు పడి ఇదిగా ఉంది. అందుకనే ఈ జనాభా పెరగడానికి కూడా కారణం ఏంది? స్వాతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల జనాభా. నేను పుట్టినప్పుడు 1955లో 43 కోట్ల జనాభా దేశంలో. ఈరోజు చూడండి 140 కోట్ల జనాభా ఉంది. చూసారు అంటే 100 కోట్ల మంది పెరిగారు. ఈ పెరిగిన 100 కోట్ల మందికి చక్కటి ఆహారం ఏమి అంతుందిగా, ఏదో రకంగా అందరు తింటూనే ఉన్నారుగా. మరి వ్యవసాయం ఎంత అభివృద్ధి చెంది చూడండి. ఎవరి పని వాళ్ళు చేశారు, బాగానే కష్టపడ్డారు. మొట్టమొదటి ఉన్న నాయకులందరూ కూడా కష్టపడ్డారు. ఆ కష్టాన్ని మనం గుర్తించి మంచిగా సమాజాన్ని అభివృద్ధి చేసి కక్షల కార్పణ్యాలు పెట్టుకొని ఈ రకంగా ఇప్పుడు ఉండే పరిస్థితులు ఏంటంటే రకరకాలుగా రాజకీయ పూర్వం కూడా ఉన్నాయి. పూర్వం కొట్టుకున్నారు, కోర్టులు ఉన్నాయి. అప్పుడు రాజకీయ అప్పుడంతా బుద్ధిమంతులు అనుకోబాకండి. యదో పనులు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు రామాయణంలో అంతా యదో పనులు చేయలేదా, భారతంలో చేయలేదా? చేశారు. యదో పనులు చేసినవన్నీ మనం నేర్చుకున్నాం, చదివాం. ఇప్పుడు మనం చేయకుండా మనం జాగ్రత్తగా ఉండాలని వాటిని చదివిన తర్వాత అయినా సరే ఏదైనా కావచ్చు, అది ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు,
భగవద్గీత కావచ్చు, దేనైనా సరే మనం అదే ప్రామాణికంగా తీసుకోమని కూడా చెప్పడంలా, మనం ధర్మాన్ని మాత్రం కాపాడమని చెప్తుంది. ధర్మం అంటే అందరినీ చంపమని, పొడవమని, మనకు కాని వాళ్ళందరినీ తిట్టమని కాదు. ధర్మం అంటే మానవతా దృష్టితో ఉండడము. 84 లక్షల రకాలు జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. 84 లక్షల రకాలు, ఒకటి కాదు రెండు కాదు. ఈ సృష్టిలో ఏమున్నాయి? వాయుచరాలు, జలచరాలు, భూచరాలు, ఇవన్నీ. అందులో మానవుడు అనేవాడు ఒక్కడే. తెలివి ఉంది, శారీరకంగా రకరకాల జేసీబీ, ఇది జేసీబీ అనమాట చెయ్యి. ఆ జేసీబీ మాదిరి అది కనుక్కున్న తర్వాత ఇదంతా మనమే ఆక్రమించుకొని మిగతా దేనికి చోటు లేకుండా చేసాం. అందుకని పుల్లు, సింహాలు, మొసళ్ళు కూడా టౌన్లోకి వచ్చేస్తున్నాయి ఇప్పుడు. వాటికి ఆవాసాలు లేవు కదా. మనం అంటే పట్టా చేసుకొని ఇది నా పట్ట, ఇది మా నాయన పట్ట, ఇది మా తాత పట్ట, మా ముత్తాత పట్ట. ఆ ముత్తాతని ఎవరు గుర్తుపెట్టుకుంటాడండి? మీలో ఎంతమంది వాస్తవం చెప్పండి, ఎంతమంది ముత్తాత నాయన పేరు తెలుసు. కాబట్టి వాళ్ళందరూ గొప్పలు మనం చెప్పుకోకుండా ఇప్పుడు మన ముది మనవాళ్ళు కూడా మనమే మన తోటి ఉండేవాళ్ళు దుఃఖదించకుండా ఏదో ధర్మబద్ధంగా సంపాదించుకొని 10 మందికి చేతనైతే సహాయం చేయడం, లేకపోతే చెడుకోకుండా ఉంటే చాలు. అందులో కొంతమంది అభివృద్ధిలో కూడా ఉన్నారు. నాకు చాలా సంతోషం. ఎవరు ఎంతమంది అభివృద్ధిలో ఉన్నా కూడా అందరిని చూసి సంతోషపడతాం. వీళ్ళు అందరూ, మీరు ఎవరన్నా సరే అందరూ అభివృద్ధి చెందుతున్నారంటే మాకు ఇప్పుడు మాధవరంలో దొరబాబు ఏఎస్ఐ అంట. ఏఎస్ఐకి మా దొరబాబు కూడా చెప్తున్నాను నేను కొద్దిగా, దొరబాబు కూడా చెప్తున్నా కొద్దిగా అప్పుడప్పుడు మరీ పోలీసులను ప్రదర్శించకుండా ఒక రకంగా పో దొరబాబు అని చెప్తున్నాను నేను. అప్పుడప్పుడు భగవంతుని గుర్తు చేసుకో, కొంత ఇది లేకుండా ఉంటుంది అని చెప్తున్నాను. ఆ విధంగా ఏంటంటే మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మన సీయుడు కానీ అందరూ మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. ఒక అభివృద్ధికి రావడం అనేది ఎవరైనా ఆహ్వానించదగిన అంశమే. లంచ్కి టైం అయిందని సార్ చెప్తున్నారు. తర్వాత మళ్ళీ మనం అందరం మీ పరిచయ కార్యక్రమం ఉంది, మీరందరూ చెప్పాలి కదా. మీరందరూ మర్చిపోయారు. ఇప్పుడు అప్పుడు చిన్నపిల్లలుగా ఉంటుంది, 2 జాడలు వేసుకొని బడికి వస్తుంది. తర్వాత మా దగ్గర 6th క్లాసులోనే చిన్నగా వస్తారు, 2 జాడలు వేసుకుని. 10th క్లాస్ అయిపోయేటప్పటికి పెద్ద అమ్మాయిలు అవుతారు. అప్పుడు కొంచెం బెరుకుగా వస్తారు. ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయారు కదా చాలామంది. ఇప్పుడు ఎట్లా ఉంటారు? అందరూ పరిచయం చేసుకోవాలా. మీరందరూ ఒకసారి వీళ్ళు బహుశా అందరూ తాతలు అయి ఉండరులే, ఇద్దరు ఏమైనా ఉంటారు. మగపిల్ల ఇది కాదు కదా. మీరందరూ కూడా పరిచయ కార్యక్రమం ఉంది. మరి నేను ఏదన్నా మిమ్మల్ని ఎక్కువ ఎప్పుడు నేను లాస్ట్లో మాట్లాడుతుంటాను. ఆ మాట్లాడి ఆ టైం పాపం అకాలం అయిపోతుంది. ఏదన్నా చేసుంటే వాళ్ళకే తగిలేదు. వాచ్ తీసుకుంటే గుర్తుందా? ఓకే 2-3 వాచీలు. మరి ఏం చేస్తాము? అది వృత్తి కదా. ఒకటే వృత్తి వేరు, ఉద్యోగం వేరు. ఉపాధ్యాయును ఏం చేస్తున్నాను నేను? ఉద్యోగం చేస్తున్నానంటే అది అంత మాత్రం కాదు. ఉపాధ్యాయ వృత్తి అంటే వృత్తిపరంగా మనం చేస్తున్నాం. ఎవరైతే ఉపాధ్యాయుని వృత్తిగా స్వీకరిస్తారో ఒకవేళ పెద్దగా మనం సంపాదన ఇది ఉండకపోవచ్చు, కానీ తృప్తి మాత్రం ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిగా స్వీకరిస్తే కదా చాలా మంచిది. అప్పుడు మేమందరం వేడు కానీ, కాళేశ్వర సార్ కానీ, సిద్ధ అందరితో కూడా వెంకటేశ్వర గారు, తర్వాత తిరుమలరావు గారు ఎన్నో చెప్పారు. ఇప్పుడంటే పాపం ఆయన ఇదే కానీ ఎన్నో సూచనలు చెప్పేవారు తిరుమలరావు గారు కూడా. అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. కొంతమంది దివంగతులు అయిపోయారు, ఉన్నవాళ్ళం కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. సరే, ఏదేమైనా మీరందరూ కూడా చక్కగా మంచి జీవితాన్ని గడపాలని, ఈ మెమరబుల్ దీన్ని, ఈ సంఘటనని గుర్తుపెట్టుకొని మీ మనసులో అట్లే పెట్టుకోవాలని నేను భావిస్తూ, ఇప్పుడు మనకి ఎక్సలెంట్ హెడ్ మాస్టర్ గారు వచ్చారు, సుబ్బారెడ్డి గారు. వారు కూడా మంచి యాక్టివ్ పర్సను, మీకంటే చిన్నవాడే ఆయన కూడానే. అయితే మీరు అందరూ సహకరించి ఆయనకి కూడా చేస్తే బాగుంటుంది. అంటే మీరు ఎక్కడెక్కడో దూర ప్రాంతాలు ఉండొచ్చు, ఉన్నా కూడా ఇక్కడ ఉండే వాళ్ళకైనా చెప్పి వారికి సహకరించమని ఒకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో మన వ్యాయామోపాధ్యాయులు వేణు గారు మాట్లాడతారు. మధ్యాహ్నం నుంచి అందరూ ఉంటారు కదా, ఏ సార్? మధ్యాహ్నం అందరూ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే 2:45 దాకా అవుతుంది టైం. ఇప్పుడు 1:45
నెక్స్ట్ ఏంటంటే ఈ ఫంక్షన్ ఒకటి ఉంది ఇప్పుడు, సన్మానాలు. అది సీను ఏమంటాడంటే భోజనాల తర్వాత పెట్టుకుంటే పోలేదా అన్నాడు. భోజనాల తర్వాత మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తుంటాము. ఇక్కడ ఏంటంటే చివరిగా నేను మాట్లాడేసి ఆపేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం భోజనం చేసుకొని, ఏమైనా ఇబ్బంది ఉందా? మధ్యాహ్నం భోజనం చేసుకొని సన్మానాల కానీ స్టార్ట్ చేసుకుంటాం. తర్వాత స్టూడెంట్స్ ఇంట్రడక్షన్ అవన్నీ వస్తాయి. అది ఓకే సార్, మనకేమి ఇబ్బంది ఏమీ లేదు కదా. ముఖ్య అతిథులు ఈ పాఠశాలలో పనిచేసి అందరూ కూడా విశ్రాంతం, ప్రస్తుతానికి అందరూ రిటైర్డ్ అయిపోయినారు. ముఖ్యంగా ముందు మల్లు వేణుగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా టి తిరుమలరావు గారికి, కాళేశ్వర సార్కి, అదేవిధంగా సిద్ధారెడ్డి గారికి, విశ్వనాథ వెంకటేశ్వర్లు మా మిత్రుడు, వీరందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. ఈరోజు 1989-90 10వ తరగతి బ్యాచ్ వాళ్ళు పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఈ కార్యక్రమాన్ని మనము ఈ పాఠశాలలో నిర్వహించుకుంటున్నాం. మరి 1985లో నేను ఉద్యోగంలో చేరడం జరిగింది. పాత వెల్లంటి, అప్పుడు వెంకటాచల సముతులప్పుడు పాత వెల్లంటిలో నేను 2 ఏళ్ల పాటు వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. అక్కడ 2 ఏళ్ళు అంటే అది యూపీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, 1వ తరగతి నుంచి 7వ తరగతి దాకా. అక్కడ పిల్లలు కూడా మాకు 6-7 తరగతులు పెద్దవాళ్ళు, పెద్ద సుమారని పిల్లలు ఉంటారు. 1 నుంచి 5 దాకా. అంటే నా కెరీర్ స్టార్ట్ అయింది ఒక విద్యార్థుల్ని గేమ్స్ తయారు చేసుకొని గ్రిక్స్కి తీసుకెళ్ళి సెంట్రల్ మీటింగ్ కానీ జోనల్ మీటింగ్ కానీ తీసుకెళ్ళింది ఎక్కడి నుంచి అంటే కంపసముద్రం. 24/7/1987న ఈ పాఠశాలలో నేను రెగ్యులర్ వ్యాయామోపాధ్యాయుడిగా జాయిన్ కావడం జరిగింది. 2 ఏళ్ల పాటు ఈ పాఠశాలలో, 2 ఏళ్ళు కూడా కాదు, 1 సంవత్సరం 11 నెలల పాటు నేను ఈ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. మల్లు వేణుగోపాల్ రెడ్డి గారు అప్పుడు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు. సారు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు 10 సంవత్సరాల పాటు ఈ పాఠశాలలో, అంటే ప్రధానోపాధ్యాయులు వస్తుంటారు, కొంతకాలం ఉంటారు, మెడికల్ పెట్టి వెళ్ళిపోతుంటారు. ఆ కోవలో అప్పట్లో బివి సుబ్బారెడ్డి గారి, అదేవిధంగా పివి సుబ్బారెడ్డి కానీ, అదేవిధంగా టివి సుబ్బారెడ్డి కానీ, ప్రస్తుతానికి మనకి కె సుబ్బారెడ్డి ప్రధానోపాధ్యాయులుగా వచ్చున్నారు ఆ కోవలో. వీళ్ళందరూ కూడా మెడికల్ లీవ్ పెట్టి వెళ్ళిపోతుంటే ఎఫ్ఎస్సిగా ఫుల్ అడిషన్ ఛార్జిగా ఇన్ఛార్జి హెడ్ మాస్టర్గా వేణుగోపాల్ రెడ్డి గారే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మమ్మల్ని సంతకాలు పెట్టించుకొని జాయిన్ చేసుకోవటం జరిగింది. అప్పట్లో నేను వచ్చేపాటికి వెంకటేశ్వర్లు ఉన్నాడు ఇక్కడ పాఠశాలలో. ఆయన సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా ఆ రోజు అక్కడ పనిచేస్తున్నాడు. వెంకటేశ్వర్లు గారు చనిపోయి ఎక్కువ ఉన్నాడు, ఫిజికల్ సైన్స్ వారు. తర్వాత నరసింహారెడ్డి తెలుగు పండిటు, పెంచలయ్య తెలుగు పండిటు, మాలకొండయ్య సోషల్ అసిస్టెంటు, ఇట్లా. అదే సిద్ధారెడ్డి గారు లేరు. కాళేశ్వర సార్ మాకంటే ముందు ఈ పాఠశాలలో పనిచేయడం జరిగింది. మరి వేణుగోపాల్ రెడ్డి గారు ఈ పాఠశాలలో సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా 2 ఏళ్ల పాటు పనిచేస్తూ ఇక్కడే పదోన్నతిపై స్కూల్ అసిస్టెంట్ ఇన్ మ్యాథమెటిక్స్గా ఇక్కడే వారు పదోన్నతి తీసుకోవడం జరిగింది. అంటే 21 సంవత్సరాల పాటు, 2 ఏళ్ళు వచ్చేసి సెకండ్ గ్రేడ్ అసిస్టెంటు, 19 సంవత్సరాలు వచ్చేసి వారు ఇక్కడ సోషల్ మ్యాథమెటిక్స్ 21 ఇయర్స్ ఇక్కడ పనిచేసి, తర్వాత హెడ్ మాస్టర్గా ప్రమోషన్ నందిపాడు, అక్కడ 2 ఏళ్ళు చేస్తుంటారు. అక్కడి నుంచి అన్నారెడ్డిపాడు, అంటే 3 స్టేషన్లో వారు రిటైర్డ్ అయిపోయారు. మేము 8-9 పాఠశాలల్లో పనిచేసి బదిలీగా కొట్టుకుంటూ మేము ఎక్కడో చివరికి కనపర్తిపాడు చేరాను నేను చివరికి. మరి ఒక వ్యాయామోపాధ్యాయుడిగా నేను ఈ పాఠశాలకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే మనం పిల్లలు కావలికి గ్రిక్స్కి వెళ్ళాం. కబడ్డీ ఒకటి, సాఫ్ట్ బాల్, జూనియర్స్ అండ్ సీనియర్స్ అని మేము తీసుకెళ్ళడం జరిగింది. సాఫ్ట్ బాల్లో రన్నర్స్గా మనం ఆ సంవత్సరం గెలవడం జరిగింది. మరి నాకు మొట్టమొదటిగా ఒక క్రెడిట్, ఒక గేమ్లో ప్లేస్ తీసుకొచ్చింది ఈ పాఠశాల అని చెప్పేసి నేను ప్రత్యేకంగా మీకు తెలియపరుచుకుంటున్నా. మరి అప్పట్లో మనకి ఎంవి నారాయణ రెడ్డి గారు మండలాధ్యక్షులుగా ఉన్నారు. వారు ఒకసారి ఈ పాఠశాలకి వచ్చి ప్రధానోపాధ్యాయులతో, సార్ ఇట్లా ఒక పాఠశాల స్థాయిలో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసినట్లయితే నేను మన గ్రామానికి ఉపయోగపడేటట్టుగా డిడిఓ గారు, అప్పుడు డిడిఓ గారు అంటాడు,
వారిని మన గ్రామానికి తీసుకొచ్చి మా గ్రామ సమస్యల్ని పరిష్కరించుకునేదానికి మేము వాళ్ళని కోరుతాము. ఇక్కడ మంచి ప్రోగ్రాం ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్పేసి బి బాలకోటయ్య గారిని కోరడం జరిగింది. అప్పుడు వారు దానికి సరే అని చెప్పి ఒక పాఠశాల స్థాయిలో ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ రోజు మేమందరం కూడా స్టాఫ్ అందరం కూడా చాలా కష్టపడ్డాం. మరి ముఖ్యంగా నేనైతే షామ్యానాలు వేసైతే గోడలకి షామ్యానాలు కట్టడం కానీ తోరణాలు కట్టడం కానీ అంటే నాకు ఇప్పటికి 3 సంవత్సరాలు ఉద్యోగులు వచ్చాను. నేను చాలా కష్టపడి చేశా. అది బాలకోటయ్య సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏమంటారంటే, సార్ ఆ రోజు సార్ మీరు చాలా కష్టపడ్డారు సార్, ఒంటికి బట్టలకి అంతా మట్టి పూసుకొని మీరు దొల్లాడినట్టుగా ఉంది సార్, మీరు ఆ విధంగా చేశారు, చాలా గొప్ప విషయం సార్, చాలా కష్టపడ్డారు సార్ అని చెప్పేసి వారు అంటుండేవాళ్ళు. బాలకోటయ్య గారు అంత మంచి వ్యక్తి. ఆయన్ని కోపంగా అతను మనం చూసిన పరిస్థితి లేవు. కోపం వచ్చినప్పుడు కళ్ళు కొద్దిగా ఎర్రగా అవుతాయి ఆయనకి, అంతే. చాలా నిదానస్తుడు. ఒక వాచ్మెన్ ఎవరైనా వారి ఇంటికి వెళ్ళినా కూడా తనే కుర్చీ తెచ్చి కూర్చో రామకృష్ణయ్య అని చెప్పి కూర్చొని ఆయన కుర్చీ వేస్తాడు. మరి అటువంటి వ్యక్తి, ఆయనకి బ్రెయిన్ హెమరేజ్ వచ్చింది, ఆపరేషన్ చేశారు, కొంతకాలం ఉండి వారు చనిపోవడం జరిగింది. మరి మండలాధ్యక్షుడు ఎంవి నారాయణ రెడ్డి కూడా అప్పుడు చెప్పింది, మీరందరూ చేయండి, బాగా చేయండి, మీ బదిలీలు ఇప్పుడు కూడా మీకు హెల్ప్ చేస్తాం, సహాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ విధంగా వారు మనకి సహాయం చేయడం కూడా జరిగింది మాకు. మరి ఈ పాఠశాల నుంచి నేను వెళ్ళిన తర్వాత మహమ్మదాపురం వెళ్ళా. 9 నెలలు మాత్రమే ఆ పాఠశాలలో పనిచేశా. గ్రిక్స్ పోటీలు తీసుకొచ్చాడు హెడ్ మాస్టర్. గ్రిక్స్ పోటీలు నిర్విఘ్నంగా నిర్వహించాం. అక్కడి నుంచి వరిగొండ పాఠశాలకు వెళ్ళాను. 7 సంవత్సరాలు ఆ పాఠశాలలో పనిచేశాను. అక్కడి నుంచి పాటూరు పాఠశాల 8.5 సంవత్సరాలు పనిచేశాను. పాటూరు నుంచి మళ్ళా ప్రమోషన్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, పీడీ అంటారు, పీడీగా ఆత్మకూరు గర్ల్స్ తీసుకొచ్చాను. ఆత్మకూరు గర్ల్స్ 4 సంవత్సరాలు 2005 నుంచి 2009 దాకా పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి చెన్నపల్లిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్కి వెళ్ళడం జరిగింది. టోటల్గా అక్కడి నుంచి మళ్ళీ కనుపర్తిపాడులో రిటైర్డ్ కావడం జరిగింది. మరి 36 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న 16 మంది హెడ్ మాస్టర్ల దగ్గర నేను ఒక టీచర్గా మెలగటం జరిగింది. నా కెరీర్లో నాకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది సెప్టెంబర్ 5న. అదేవిధంగా 2008లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మరి అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా నేను అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ సేవా పురస్కార అవార్డు ఏసీ సుబ్బారెడ్డి వాళ్ళు కొన్ని మీట్లు కండక్ట్ చేస్తుంటారు. దాంట్లో నేను డిప్యుటేషన్గా చాలా చేస్తున్నా. వాటిలో నేను నా సేవలను చూసి వాళ్ళు ఉత్తమ సేవా పురస్కార అవార్డు ముద్దాడి రవిచంద్ర గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. మరి ఈ స్టూడెంట్స్ పరంగా తీసుకున్నట్లయితే 2002లో పాటూరులో పనిచేస్తున్నప్పుడు హాస్టల్ విద్యార్థి వాడు సాంబయ్య రమేష్ అని, ఆ అబ్బాయి ఆంధ్ర టీంలో సాఫ్ట్ బాల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. అదేవిధంగా నా కొడుకు 2003లో ఇదే సాఫ్ట్ బాల్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్లో జాతీయ స్థాయిలో ఆ సంవత్సరం గోల్డ్ మెడల్. అది 2003. 2004లో అదే పాటూరు విద్యార్థి గెద్దే నవీన్ అని చెప్పేసి ఆ అబ్బాయి సెకండ్ ప్లేస్లో వచ్చి వెండి పథకం సాధించడం జరిగింది. ఈ 3. అదేవిధంగా నలుగురు జాతీయ స్థాయిలో పాల్గొన్నారు. మొత్తం 7 మంది దాకా నాకు జాతీయ పోటీల్లో పాల్గొని నాకు ప్రత్యేక ఒక గుర్తింపుని తీసుకురావడం జరిగింది. ఇది నేను సగర్వంగా నేను చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ఇకపోతే మా కొలీగ్స్ వేణు సార్ చెప్పాను. తర్వాత తిరుమలరావు గారు మీకు డేట్ కూడా చెప్పా, 8/8/1988 ఈ పాఠశాలకి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతిపై వారు రావడం జరిగింది. ప్రధానోపాధ్యాయుని గది పక్కన చిన్న గది ఉండింది, లెఫ్ట్లో. రైట్లో వచ్చేసి 10th క్లాస్ రూమ్ ఉండింది. ఆ చిన్న గదిలో సార్ ఉండేవాడు. మేము కూడా అక్కడ ఆ ప్రహరీ కానుకొని ఉన్న 4 రూముల్లో ఒక రూములో నేను వెంకటేశ్వర్లు, అదేవిధంగా నరసింహారెడ్డి, అదేవిధంగా మాలకొండయ్య, అల్లూరయ్య, సీతారాంపురం అతను వాచ్మెన్, వీళ్ళందరం మేమంతా ఒక రూములు ఉండేవాళ్ళం. వంట రాదు. వారానికి ఒక రోజు సోమవారం వస్తే శనివారం నాకు ఇక్కడే గడిపేవాళ్ళం ఈ పాఠశాలలోని. సాయంత్రం అయితే వేణు సార్ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎట్లా వస్తాడు, సార్ ఏం సార్ ఇది మాకేం వంట రాదంటే, సారు ఒకసారి ఉల్లగడ్డ కుర్మా ఎలా చేయాలి, రసం ఎలా పెట్టాలి,
ఇట్లా వాళ్ళు చెప్తే నేను దాన్ని తీసుకెళ్ళి మా ఆవిడకి నేర్పించా, అది ఈ ఉల్లగడ్డ కుర్మా అనేది. అట్లా నేనేదో ఒక అంత దబర తీసుకొచ్చి కావాల్సిన సామాను గెరెట్లు అవి ఇవి తీసుకొచ్చి వారానికి సరిపడా ప్రొవిజన్స్ అవి తీసుకొచ్చి ఇక్కడే పెట్టుకుంటుంటే అది ఒకరు ఇద్దరు ముగ్గురు అయ్యారు, నలుగురు ఐదుగురు అయ్యాం ఆ రూమ్లో. హాస్టల్ పిల్లలు ఒక ముగ్గురు ఉండేవాళ్ళు, నలుగురు దాకా ఉండేవాళ్ళు. వెంకటేశ్వరుడు, ఆకుల వెంకటేశ్వరులు, భాష, ఆ తర్వాత రమణయ్య అని ఉండేవాడు ఇక్కడ, శ్రీనివాసులు, గంపా శ్రీనివాసులు. ఈ పిల్లలు మాకు ఉండేవాళ్ళు. వీళ్ళు ఇక్కడ ఉండాలంటే మేము వాటర్ పర్మిషన్ తీసుకోవాలా, మనీ సార్ దగ్గర పోయేవాళ్ళం. ఏమ్మా ఇందరమ్మా, మీ నాన్నగారికి వచ్చేవాళ్ళం, ఇట్లా వాళ్ళు ఇక్కడ ఉంటారు, నా దగ్గర ఉంటారు, ఇక్కడే చదివిస్తాం, మేము ఉంటామంటే సరే సార్ అట్లా ఉంచుకోండి సార్ అని చెప్పేవాడు. అట్లా వాళ్ళు ఏంటంటే వంట చేసి ఇచ్చేసేవాళ్ళు, అంటే ఆ రైస్ అను రెడీ చేసి తర్వాత మేము పోయిన తర్వాత కర్రీస్ ఏమైనా తయారు చేసుకోవడం ఇట్లా. అయితే నాకే పెద్ద కష్టమే అనిపించలే అప్పట్లో. ఇక్కడికి వచ్చి పోవటం ఒకటే, కానీ ఇప్పుడు 1985లో నాకు హీరో హోండా CD100 బండి రిలీజ్ అయింది 86లో. అప్పుడు ఆ బండి కొనుక్కున్నా. ఒక్కోసారి బండి వేసుకు వచ్చేస్తాం 100 కిలోమీటర్ల బండి దాకా వచ్చి ఇక్కడే వారం ఉండి, ఒక్కోసారి అల్లూరి మేము బద్వేలు వెళ్ళిపోయేవాళ్ళం రాత్రి సినిమాకి. బద్వేలు సినిమా చూసుకుని మంచాలు తీసుకొని అక్కడ పడుకొని లాడ్జీలో పొద్దున్నే మళ్ళీ బడికి వచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ బండిలో కలుసుకునేవాడు. అప్పట్లో గ్రామం కంపసముద్రం వాళ్ళు కూడా బాగా ఆదరించేవాడు, ఇప్పటిలా కాదు. వాళ్ళు వారంలో చివరిలో మేము వెళ్ళిపోయేటప్పుడు కొందరు పిల్లలు అయితే వేరుశనక్కాయలు పంట కూడా పండించేవాళ్ళు ఇక్కడ. అవి ఒక బ్యాగులు తీసుకొచ్చి కవర్లు తీసుకొచ్చి మాకు, సార్ ఇంటికి తీసుకుపోండి సార్, కలేకాయలు అవి కూడా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇట్లా ఒక ఎండాకాలంలో ఇక్కడ పెరుగు దొరకదు, అంటే పాలు దొరకడం కష్టం. ఎందుకంటే మేత గడ్డి కూడా పచ్చిగడ్డ అది మొలవదు కాబట్టి అది కొద్దిగా ఇబ్బంది పడుతుండేవాళ్ళం మేము. బాగా హీట్ చేసేది ఈ శుద్ధ వాటర్ అన్నమాట ఇది. ఇక్కడ ఈ హీట్ చేసి మేము ఇక్కడ తాగినందు వల్ల వేడి చేసేది. నేను చెప్తానంటే నవ్వటం కాదు, మీరు చెప్తా చూడండి. మోషన్కి పోవాలనిపిస్తుంది, కూర్చుంటాం రాదు వేడికి. తర్వాత ఆ రాత్రి పూట అక్కడికి పోవాలంటే కూడా గోడవతల కడిగి మంటర కబ్బలు తిరుగుతూ ఉంటాయి. ఏదో టార్చ్ ఎత్తుకుపోయి చుట్టూ లైట్ వేసుకుంటూ ఉండాలి. సార్ కాడికి వచ్చేవాడు మేము నైట్, ఆయన నిద్ర కొట్టి తలుపు లేచి ఆ రూమ్లో తిరుమలరావు ఉండేవాళ్ళు. తలుపు తట్టి లేపి, సార్ ఏం బాగలేదు సార్ వేడిగా. ఆయన పాపం గ్లాస్ నిండా నీళ్లు తీసుకొని చక్కెర బాగా వేసి అవి ఇచ్చేవాడు అనమాట. ఇట్లా ఈ పాఠశాలలో గత అనుభవాలు చాలా చక్కగా. మనకి గ్రౌండ్ కూడా ఉండేది ఇక్కడ, టర్నింగ్ కాడ గ్రౌండ్ ఇచ్చున్నారు. అది ఏదో ఇప్పటికీ కూడా ఎవరు దాన్ని పట్టించుకోలేదు. మరి అది కానీ చుట్టూ ప్రహారీ కట్టి మంచి మట్టి కానీ తోలినట్టయితే వచ్చిన PET అక్కడ తీసుకుని, ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి, రాళ్ళు వేసి ఉన్నాయి, గుర్చుకుంటాయి. మేము అప్పటికి నేను చేస్తున్నాం వేడు సార్, గుర్తుందో లేదు, మీరు పిల్లలు తీసుకుపోయి క్లీన్ చేసి కొంత చేశాను నేను అప్పటికి. మనం 2 ఏళ్ళ లోపలే ఉన్నాం కాబట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఇది మరి ఒక మంచి అనుభవాన్ని, మరి అప్పటి పూర్వ విద్యార్థులందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా వరబాబు ఫోన్ చేశాడు నాకు. అదేవిధంగా తర్వాత శ్రీను సార్ దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాడు అని చెప్పిన తర్వాత శ్రీనుకు కూడా ఫోన్ చేశాను. ఇద్దరు కలిసి ఎప్పటికప్పుడు విషయాలు వాళ్ళు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలంటే నేను ఒకటే చెప్పా, అయ్యా దీని మీద నాకు మంచి అనుభవం ఉంది, ఈ ఎన్ని కూడా ఏర్పాట్ల విషయంలో మీరు ఏమి పట్టించుకోబడలే. మీరు నాకు మనీ కానీ నాకు అకౌంట్లో వేసినట్లయితే షాల్స్ వీళ్ళు తెచ్చుకుంటామన్నారు, షాల్స్, అదేవిధంగా మెమెంటోస్, అదేవిధంగా ఈ బ్యాడ్జెస్, ఆ బ్యాడ్జెస్ మీద స్టిక్కర్స్, అట్లా ఏది కాదు నా ఫ్లెక్సీస్, ఇవన్నీ కూడా నేనే చేయిస్తానని చెప్పాను, చేశాను. చాలా సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ మీటింగ్ని మీరు నిర్వహించుకున్నారు. ఇంత మారుమూల పల్లెల్లో ఇంత ఘనంగా ఇంతమంది జనాభాతో ఇది ఏర్పాటు చేయటం అంటే అది ఊరికి ఆషామాషిగా తూకుమాలిషిగా చేయటం కాదు. అందరూ కూడా చాలా చక్కగా దీంట్లో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. మరి మనం ఈ కార్యక్రమం అయిన తర్వాత భోజనాలు ఉంటాయి, భోజనం చేసుకొని మళ్ళీ అందరూ భోజనం చేసుకొని త్వరగా రావాలి. అరగంట టైం తీసుకోండి. అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మీరు ఎక్కడ అక్కడ కూర్చుంటే వెళ్ళి వేదిక మీద వెళ్ళి పిలుచుకుంటాం. సన్మానాలతో స్టార్ట్ చేస్తాం, తర్వాత మీ ఇంట్రడక్షన్ ఉంటుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ.
రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరెరే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రా